ఇది జరుగుతున్నదల్లా నగ్న సత్యం కాదా అని అడుగుతా ఉన్నానన్నా. ఇన్ని మాట్లాడుతున్నారు మీరు. ఒక పక్క కేసు కట్టి మీరు సత్య హరిశ్చంద్రరావు మాట్లాడుతున్న మీరు ఇంకా కూడా చాలా ఉంది, ఇక్కడ తాగలేదు. ఇది మీరు అందరూ చూస్తున్నారు. సరే, దీంట్లో మైన్ ఓనర్ని బెదిరించడం, భయపెట్టడం, మాకు ఈగపోతే ఓపెన్ చేయమని చెప్పటం, వాళ్ళ పాపం 10 నెలల నుంచి ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద బతికే వేలాదిక మంది కూలి వాళ్ళు, లేబర్లు ఉసురు తగలుతుంది. ఆయనకి 5,000 కోట్లుందా, 10,000 కోట్లుందా, 3,000 కోట్లుందా నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నా, దీని ద్వారా నీకు ఎంత వస్తుందో నాకు తెలియదు. కానన్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇన్ని నెలలుగా పనులు లేక అల్లాడిపోతున్న పేదవాడి ఉసురు మాత్రం తప్పకుండా అది మీకు మంచిది కాదు. దయచేసి మీరు కక్ష తీర్చుకుంటుంది ఆ మైన్ ఓనర్ల మీద కాదు, ఆ మైన్ మీద బతుకుతున్న కూలి వాళ్ళ మీద, లేబర్ మీద, కార్మికుల మీద మాత్రం గుర్తుపెట్టుకోమని మాత్రం తెలియజేస్తున్నా. ఓపెన్ చేస్తారా, ఓపెన్ చేయరా అనేది తర్వాత ఇది. కానీ ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మా మీద. రకరకాలు చెప్పినప్పుడు మీరు ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నప్పుడు ఇక్కడితో పోలేదన్నా, ఇంకా ఉంది. మా గవర్నమెంట్లు ట్రాన్సిషన్ పీరియడ్ లో 250 కోట్లు ఫైన్లు వేసినారు కదా. వేసిన తర్వాత కొన్ని 3-4 మైన్లు చెప్తా. మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం అది మేజర్ మినరల్ అయిన తర్వాత 50 ఇయర్స్ దాటిన తర్వాత ఏ మినరల్ కైనా ఏ మైన్ కైనా లీజ్ పరిమితి అయిపోతుంది. అది ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ల్యాండ్ కింద పరిగణిస్తారు. ఈరోజు మీరు తీస్తే ఒక శోభారాణి మైన్, ఆ మైన్కి 32 కోట్లు ఫైన్ వేశారు. ఆ మైన్కి 32 కోట్లు ఫైన్ వేసితే అది 55 సంవత్సరాల కాలమతికి దాటిపోయింది. 32 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. రైట్, ఫైన్ వేశారు. తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళాడా, స్టే తెచ్చుకున్నాడా, బానే ఉంది. ఆ మైన్ ముందు వెంకటగిరి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి, మీరు అందరూ కూడా చూస్తుంటారు, ఈ మైన్ ఇల్లీగల్ మైను, ఈ మైన్లో జరుగుతుందని కూడా వెంకటగిరి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ మైన్కి సంబంధించి మీకు చాలా గమ్మత్తు, మా డీడీ గారు, నేను చెప్పకూడదు కానీ ఇప్పుడు కొన్ని చూపించాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి, మా డీడీ గారు, నాయక్ గారు ఎలా పెరిగిందో నాకు తెలియదు. పైకి పో, ఇంకా కిందకి, అది పైకి పో, పైకి కిందకి, ఇంకా పైకి, పైకమ్మా, కిందకి రా, నీవెందుకురా, ఇంకా కిందకి రా. మా డీడీ గారు అసలు ఇది చాలా గమ్మత్తైంది, చూడాలి అందరూ. ఏది కూడా నేనన్నా వితౌట్ పేపర్, వాళ్ళు ఇచ్చిన కాగితాలే. పంచనామా రాసి 22/5/2024 మేలో పంచనామా రాసి ఫైన్ వేసేటప్పుడు 38,000 టన్నులు ఉన్నదని రాశాడు. మేలో 38,000 టన్నులు ఉంది ఈ మైన్లో. పంచనామా రాశారు. ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, డీడీలు అందరూ కూర్చొని పంచనామా రాశారు. 38,000 అని రాశారు. సైడ్కి పోనీ, సైడ్కి జూమ్ చేయాల్సిన అవసరం లేదబ్బా, బ్యాక్ సైడ్కి రా. ఇందాక పేపర్ 35,000 అని రాశాడు. తర్వాత కరెక్ట్ గా 7 నెలల్లో మైనింగ్ జరగల, ఇల్లీగల్ మైన్ అన్నారు, మైనింగ్ జరగల. 33,000 కాస్త ఎంతైందో చూసారా, 1,20,000 టన్నులు అయింది. 33,000 టన్నులు 1,20,000 టన్నులు అయింది. అంటే 90,000 టన్నులు ఎవడు మైనింగ్ చేసినాడు? పైనుంచి ఏమైనా తీసుకొచ్చి చేశారా? ఏమైనా పెట్టారు ఆ లెటర్లో? ఏమైనా పెట్టారంటే దీంట్లో 1,20,000 టన్నులు ఉన్నాయి, పర్మిట్లు ఇవ్వండి అని పెట్టారు. అంటే 33,000 పంచనామా కాస్త పర్మిట్లు దొబ్బేటప్పుడు మాత్రం 1,20,000 టన్నులు దొబ్బేసి, పర్మిట్లు దొబ్బేసి కొట్టేద్దాం అనుకున్నారు. సరే, మా డిఎంజీ గారు తెలివిగా కింద ఒక క్లాస్ పెట్టారు. ఈ పర్మిట్లకు సంబంధించి మీరు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత 12(1)GG కింద మీరు ఇవ్వండి అని చెప్పారు. అవకాశం ఉంటే పరిశీలించండి అని చెప్పారు. 12(1)GG అంటే ఏంటి? మైన్ కాల పరిమితి అయిన తర్వాత 6 నెలల లోపల ఉన్న మెటీరియల్ తీసుకునేదానికి, మిషనరీ తీసుకునేదానికి దాని ఒక ఇది. కానీ ఈ మైన్లో అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు కూడా కాదు. ఈ మైన్ని
సాక్షాత్తు డిఎంజీ గారు రిజెక్ట్ చేసేసినారు. ఈ గవర్నమెంట్ లో ఇది రిజెక్టెడ్ అని చెప్తే దానికి సంబంధించి ఏదో డొంక తిరిగి పెట్టుకొని ఇది పెట్టుకోవాలని తీసుకోవాలంటే ఇప్పటికే పర్మిట్లు ఇవ్వాల. కానీ మా ఎంఆర్ఓ గారు మన ఫోన్ చేసి అడిగితే సార్ వాళ్ళకి ఆర్డర్ వచ్చింది సార్ అన్నారు. ఏ ఆర్డర్ అమ్మా అంటే ఇందాక డబుల్ చూపించారు, ఇందాకంటే చూపించారు ఆర్డర్ కాపీ. దాని సారాంశం ఏంటంటే దీని లెక్క నాకు ఒక లెటర్ పెట్టారు, 1,20,000 టన్నులు ఉన్నాయని డీడీ రాశారు, దీనికి ఈ విధంగా పర్మిట్లు ఇవ్వచ్చా లేదా పరిశీలన చేయండి అంటే ఆర్డర్ ఇచ్చేసినట్టేనా? దాని ఆర్డర్ ఇచ్చేసినట్టేనా? సార్ ఆర్డర్ అన్నారమ్మా, నువ్వు బాగా చదవండి, ఎస్ఐ గారికి ఎంఆర్ఓ చెప్పారు బాగా చదవండి సార్, బాగా చదవకుండా మీరు ఇట్లా చెప్తే బాగుండదు, చదువుకున్న వాళ్ళు మీరు అంటే లేదు సార్ ఇట్ వచ్చింది అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ టైం అయిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ భూములా ప్రైవేట్ భూములా? 50 years దాటిన తర్వాత గవర్నమెంట్ ఆటోమేటిక్గా ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ లో సిద్ధి వినాయక, పద్మావతి, శ్రీనివాస ఇట్లా 50 సంవత్సరాల మైన్లన్నీ కూడా గవర్నమెంట్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోకూడదు? ఏది కూడా మేము ఏదో అనిల్ కుమార్ యాదవ్ వచ్చాడు బురద వేశాడని కాదు, నా మీద బురద వేశారు మీరు, ఓకే వేశారు, ఒకటైనా ఇలా సాక్ష్యం ఉందా? ఈరోజు నేను చూపిస్తున్నాను ఒక రిపోర్ట్ గా తీసుకోండి, వీటి మీదే కట్టండి కేసు. సరే మీరు చేయలేదని చెప్తారా? పైకి పోనీ ఆ ఫోటో చూపి, అద్భుతమైన ఓబులాపురం మైనింగ్ లాంటి ఇది తీసుకురా. కిందకబ్బా కాదు, ఈరోజు అట్లా జరుగుతూ ఉంటే ఎంఆర్ఓ పోయారు. ఇదిగో ఈడో చూడండి అబ్బా, ఇది ఎప్పుడు పోయిన నెల 24న మా ఛానల్ 9 జయరాజ్ గారి దాంట్లో కూడా బ్రహ్మాండంగా వచ్చింది ఈ వార్త, అద్భుతంగా వచ్చింది ఈ వార్త. ఏది పెట్టు చూడండి, ఎంత పెద్ద ఎత్తున ఒక గవర్నమెంట్ భూమిలో జరుగుతుంటే దీనికి కేసు కట్టాలా? ఇది లైవ్ రికార్డెడ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తో తీసింది, ఒక జీపీఎస్ సిస్టమ్ తో తీసిన టైం, లాటిట్యూడ్ లాంగిట్యూడ్. ఇది 25/4 ఇది మొన్నటిది పెట్టు, 2 అదే సెకండ్ ఇది చూడండి అబ్బా, అది 2వ తేదీ, ఇది 2 days బ్యాక్ చూడండి అన్న. ఇవన్నిటి మీద కదా కేసు కట్టాలి, ఇట్లన్నిట్లు కదా. ఈరోజు నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, మొన్న మైనింగ్ సంబంధించి ఒక 1 month బ్యాక్ క్యాబినెట్ లో ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏమని? టైం అయిపోయిన వాటిల్లో మెటీరియల్ ఉంటే ఆప్షన్ వేస్తామని తీసుకున్నారు కదా. ఈరోజు మేము అడుగుతున్నాం, డీడీ గారు ఒక దాంట్లో 1,00,000 టన్నులు ఉందని రాశాడు, ఒక దాంట్లో చూస్తే 50,000 టన్నులు ఉందని రాశాడు. మీ ఉదాహరణకి సరే రేట్లు ఎవరంటే వాళ్ళు స్పెక్యులేట్ చేసుకుంటున్నారు కాబట్టి 30,000 అయితే 3 నుంచి 500 కోట్లు, 50,000 అయితే 500 నుంచి 800 కోట్లు, మీరు చెప్పినట్టు 1,00,000 అయితే 2,000 కోట్లు. ఆక్షన్ వేస్తే ఆ 2,000 కోట్లు వస్తే అమరావతికి మీరు అప్పు చేయాల్సిన అవసరం లేదు సార్. మీరు దాన్ని అప్పుగట్టు ఆ 2,000 కోట్లు మీరు అమరావతికి ఒక హైకోర్టు సెక్రటరీ కట్టుకునే దానికి ఉపయోగపడుతుంది. మా జిల్లాలో ఉన్న వాళ్ళకి ఇప్పటికే చాలా డబ్బులు ఉన్నాయి సార్, ఆ డబ్బులు పెద్ద ఎక్కువ. ఎందుకు 5,000 కోట్లు ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే 500 కోట్ల వల్ల ఏముంటుంది? ఆ 500 కోట్లు ఏదో మీరు ఆప్షన్ పెట్టి తీసుకెళ్తే మంచిది. ఇదంతా ఏది కూడా అనిల్ కుమార్ యాదవ్ ఒక నిందలు ఇట్లా ఎన్ని కూడా చూపిస్తున్నావు. ఆ మైండ్లో ఇంకొకటి కూడా చెప్తా, ఇదిగో ఎఫ్ఐఆర్ కాపీ ఇల్లీగల్ జరుగుతుందని ఈ ప్రభుత్వం ఒక వ్యక్తి మీద పెట్టింది, అమర్నాథ్ రెడ్డి. ఆ అమర్నాథ్ రెడ్డి మీద ఫైన్లు ఉన్నాయి. ఆ అమర్నాథ్ రెడ్డి మీదే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది కేసు కట్టాడు. ఇప్పుడు ఆ అమర్నాథ్ రెడ్డి అక్కడ ఉన్నాడు. ఉదాహరణకి నేను ఇంకోటి చెప్తా, పాపం చాలా మంది ప్రెస్ వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళారు. వెళితే ఆడొక 20 మంది 30 మంది గంజాయి కొట్టే బ్యాచ్, మందు కొట్టే బ్యాచ్, నెల్లూరులో ఉన్న రిఫ్రాపర్లు అందరూ ఆడు ఉండి, మీరు వెళ్ళేదానికి లేదు, మీరు లోపలికి వెళ్ళాలంటే అమర్నాథ్ రెడ్డి పర్మిషన్ కావాలి, లేకపోతే దారిలాపి ఈ విపిఆర్ మైన్స్ మీరు వెళ్ళేదానికి లేదు అని ఆపుతున్నమాట వాస్తవం కాదా? ఇది నేను కాదు చెప్పుకోకూడదు, కానీ మా పేపర్ వాళ్ళు పాపం లోపలికి వెళ్ళి తిరుక్కొని పరిగెత్తుకొని వచ్చారంట బండేసుకొని. ఎందుకు? ఏడ కొట్టి చంపేస్తారనని. ఆ భయభ్రాంతాలతో ఉన్నారు. నేను ఎస్పీ గారిని కూడా అడుగుతా ఉన్నా, నెల్లూరులో మర్డర్లు జరుగుతున్నాయి,
రకరకాలు జరుగుతున్నాయని చెప్తున్నారు సార్. ఇవన్నీ కాకుండా ఒకసారి మీరు సాయంకాలం ఎవరినైనా మఫ్టీలో పంపించండి. గంజాయి బ్యాచ్ ఆడ నిలబడి దారిని పోయే మగ ఆడబోతున్నా బండి పడుతున్నారు, కారులో ఆడోళ్ళు పోతున్నా తనిఖీలు చేస్తున్నారు. వాళ్ళకి ఏం సంబంధం? ఆ మహిళలకు ఏమైనా అయితే ఎవడి బాధ్యత? అయిపోయిన తర్వాత మీరు ఏదో సాంచేత గాలిన తర్వాత పట్టుకుంటారా? దాని గురించి ఏమి అక్కడ ఏమి చేయరు. ఎస్ఐ గారు మాత్రం ఈ ఫోటోలు పాపం తీసి ఇట్లాంటి ఎక్స్పోజ్ చేయాలని ఒక ఇద్దరు ముగ్గురు పిల్లకాయలు వెళ్తుంటే మాత్రం ఊరోలు పట్టించారు అని చెప్పి కేసు కట్టారు పాపం. సరే పోనీలే, ఆ పిల్లకాయలు ఒక మంచి కారణం కోసం కేసు కట్టించుకున్నారు, ఇబ్బందిలే. కానీ ఆ ఎస్ఐ గారికి 5 రోజుల క్రితం ఒక అమ్మాయి పోయి ఈసారి బాంబ్ బ్లాస్టింగ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వ భూములు అంటే ఆ ఎస్ఐ గారు ఊరోళ్ళని కనుక్కున్నాడు లేదంట. ఊరోళ్ళని కనుక్కుంటారా లేకపోతే ఆ ప్రాంతానికి పోయి విజిట్ చేస్తారా? ఆ బ్లాస్టింగ్ తగిలి రాయి ఎవడైనా ఇల్లీగల్ గా జరిగి ఆ రాయి కన్నా ఎగిరొచ్చి ఎవరికైనా తగిలిపోతే ఎవరు బాధ్యులు? డీడీ గారు అయితే నాకేం సంబంధం, నువ్వు పోయి ధర్నా చేసుకోమ్మా, బ్లాస్టింగ్ నాకేం సంబంధం, ఇదికే నాకేం సంబంధం మాట్లాడింది నేను కాదు, టీవీలో చూసా. ఇట్లాంటి అన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే కేసు ఎవరి మీద పెట్టాలా? అనిల్ కుమార్ యాదవ్ చేశాడు, అనిల్ కుమార్ యాదవ్ చేశాడు, అనిల్ కుమార్ యాదవ్ చేశాడు. పోనీ భగవంతుడు ఎట్లా రాస్తే అట్లా రాస్తుంది, వేసుకోండి అన్ని